కోడికి ఓ శాస్త్రం ఉంది, అదే కుక్కుట శాస్త్రం. కోడి పందాల్లో ఈ శాస్త్రానికే ప్రాధాన్యం. పందెం కట్టే ముందు కోడి జాతకం చూస్తారు. ఆసక్తికరమైన ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సంస్కృతంలో కుక్కుటం అంటే కోడి. ఆ పేరు మీద ఓ శాస్త్రమే ఉందని తెలుసా? అదే కుక్కు శాస్త్రం. కుక్కుట శాస్త్రం ప్రకారం ఏ సమయంలో ఏ పుంజు గెలుస్తుందో లెక్కలు వేసుకుని మరీ పందెం కాస్తారు. పందెం కాసే వాళ్ల పేరులో అక్షరాలు, తిథుల ఆధారంగా ఆయా సమయాల్లో ఏ కోడి గెలుస్తుందో కుక్కుట శాస్త్రం ద్వారా తెలుస్తుందని పందెం రాయుళ్ల విశ్వాసం. అందుకే ఈ కోడి జాతకం చెప్పే ఈ కుక్కుట శాస్త్రం పుస్తకాలు పట్టుకుని తిరిగేవారు ఈ అడ్డాల్లో కనిపిస్తారు. కోడి పందాలు జరిగే ప్రదేశం, కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం, పందెం రోజు నక్షత్రం, శుక్లపక్షంలో నెగ్గే కోళ్లను బట్టి పందాలు వేస్తారు. వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదా, కానీ ఇది నిజం. మరి కోడి పందాలు ఏ స్థాయిలో ఎంత పగడ్బందీగా జరుగుతున్నాయో అర్థమవుతోంది. కోడికి కూడా జాతకాలు చూస్తారంటే ఆశ్చర్యమే. మరి ఇదే కాదు, కోడిని ఏ దిశలో వదలాలో, ఏ దిక్కుకు తీసుకువెళ్లాలో కూడా కుక్కుట శాస్త్రంలో ఉంది. సాధారణంగా పందెం కట్టేవారి పేరులోని మొదటి అక్షరం ఆధారంగా ఫలితం ఉంటుందని కుక్కుట శాస్త్రం ప్రకారం అంచనాలు వేస్తారు. ఉదాహరణకి అశ్వనీ నక్షత్రం ఉందనుకోండి, నెమలి జాతి కోడి డేగ కోడి మీద గెలుస్తుందని కోడి పంచాంగంలో ఉంది. అలా చూసుకొని పందాలు కడతారు. ఇలా 27 నక్షత్రాలకు ఏ కోడి మీద ఏ కోడి గెలుస్తుందో కుక్కుట శాస్త్రం చూసుకొని కడతారు. అంతేనా, వారాలను బట్టి ఏ కోడిని ఏ దిశలో పందానికి వదలాలో కూడా రాసుంటుంది. గుర్రపు పందాల్లో కూడా ఈ తరహా పంచాంగాలు కనిపించవు. కోడా మజాకా.